టీడీపీ ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైనటువంటి గౌరవం దక్కింది. ఏషియా పసిఫిక్ సభ్య దేశాలకు సంబంధించి చైర్మన్గా వ్యవహరించేటువంటి ఘనత ఆయనకు దక్కిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆసియా పసిఫిక్ దేశాల మంత్రుల సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ఈ సభ్య దేశాలకు చైర్మన్గా ఉండటానికి ఒకరిని నియమించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సింగపూర్ భారత్కు చెందినటువంటి వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనను భూటాన్ బలపరచడంతో మిగిలినటువంటి దేశాలు కూడా ఆయన్ను ఎన్నుకోవడం జరిగింది. దీంతో రామ్మోహన్ నాయుడు చైర్మన్గా ఎన్నికవటం ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు దీని గురించి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇది దేశం తరపున తనకు దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవం అని, సామాన్య ప్రజలకు కూడా వైమానిక సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయడంతో పాటుగా సభ్య దేశాలు గర్వపడే విధంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తాను అని చెప్పి, అలాగే సభ్య దేశాలకు దేశంతో ఉన్నటువంటి సంబంధాలు మరింత పెరిగే విధంగా కృషి చేస్తానని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది.